పర్వతానికి నీవు ఎక్కాలంటే, నిత్య జీవం నువ్వు పొందుకోవాలంటే నీకు ఏది పొందుకు, ఒకవేళ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దేవుని సన్నిధికి వస్తుండొచ్చు కాక, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు భక్తి జీవితం చేస్తుండొచ్చు కాక, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఆచారాలన్నీ కూడా స్ట్రిక్ట్ గా యవనస్తులాగా పాటిస్తుండొచ్చు కాక, కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది, అయితే నీకు ఒకటి పొదువుగా ఉంది. ఆ పొదువు అయితే ఒకవేళ ఆ యవనస్తుడికి ఆ ధనం ఒకవేళ విడిచిపెట్టలేకపోతున్నాడేమో, ఇంకొంతమందికి వ్యభిచారం విడిచిపెట్టలేకపోతున్నాడేమో, ఇంకొంతమంది అసూయను వదిలిపెట్టలేకపోతున్నాడేమో, ఇంకొంత